హలో కార్లోస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. 100% మంచి సేఫ్టీ, అలాగే సెక్యూరిటీ, అలానే మంచి మైలేజ్ ఇస్తూ చక్కని వైబ్రేషన్స్ లేని ఇంజన్, స్మూత్ రైడ్ అనమాట. అది మనకి జపనీస్ టెక్నాలజీతో వచ్చిన హోండా ఎమ్ఏస్. ఇది వచ్చేసరికి ఆల్ న్యూ 2025లో మనకి కొత్తగా వచ్చిన వెహికల్ ఇది. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నదానికి ఫేస్ లిఫ్ట్ ఇది. దీనికి సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. వచ్చాయి చాలా అగ్రెసివ్ లుక్. ఇది సెడాన్ అయినప్పటికీ కూడా ఒక ఎస్యూవీ లుక్ తీసుకొచ్చారన్నమాట వీళ్ళు. చెప్పాలంటే ఫ్రంట్ నుంచి చూస్తే మనకి హోండా ఎలివేట్లా కనిపిస్తుంది, రియర్ సైడ్ చూస్తే హోండా సిటీలా కనిపిస్తుంది. అంటే డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఇది అవడానికి సబ్ 4 మీటర్ ఇది 3995 mm అనమాట. అంటే 4 మీటర్స్ కంటే తక్కువ. సో అందువల్ల మనకి ట్యాక్సేషన్ తక్కువ పడడం వల్ల కూడా దీనికి కాస్ట్ మంచి అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇప్పుడు దీనిలో వచ్చేసరికి వీళ్ళు సిఎన్జి ఆప్షన్ కూడా వీళ్ళు కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విన్నాను. అలాగే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ రాకపోయినప్పటికీ కూడా కంపెనీ ఆథరైజ్డ్ సిఎన్జి కూడా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఫ్రంట్ లుక్ అయినా చూసుకుని వద్దాం. మనకి ఇందులో వచ్చేసరికి 7 LEDs వస్తాయి అనమాట. వన్ సైడ్ 7 LEDs, అదర్ సైడ్ 7 LEDs. అంటే 4 + 3 7, 7 + 7 14 LED లైట్స్ వస్తాయి. లైటింగ్ అయితే మటుకు చింపేస్తుంది, చాలా బాగుంది. లైటింగ్ మంచి స్ప్రెడ్ వస్తుంది. అది కాక హోండాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎదురు వచ్చే వాళ్ళకి ఫేస్ మీద ఫోకస్ చేయదు, రోడ్డు మీదకి ఫోకస్ చేస్తుంది అనమాట. ఒక హాఫ్ లెవెల్ వరకు ఉంటుందన్నమాట, అంతవరకు ఫోకస్ చేస్తుంది. ఇది ఒకటి చాలా బెస్ట్ థింగ్ ఇది. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి ఫాగ్ లైట్స్ ఏమో ఎల్ఈడీలో ఆఫర్ చేస్తున్నారు, ప్రొజెక్టర్ ఎల్ఈడి. ఇది వచ్చి మనకి ఇక్కడ ఈ ఏదైతే గ్రిల్ ఉందో, గ్రిల్ చాలా డిఫరెంట్గా వీళ్ళు ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చారన్నమాట. ఇదంతా ఇక్కడ మధ్యలో చిన్న చిన్న గ్రాఫిక్స్ అవి చేశారు. సెంటర్లో మనకేమో హోండా లోగో వచ్చింది. ఇక్కడ వచ్చి మనకి నంబర్ ప్లేట్ లొకేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి రేడియేటర్కి సంబంధించిన గ్రిల్కి ఎయిర్ వెంట్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కొంత ఉంది, ఇక్కడ నుంచి కొంత తీసుకుంటుంది. దీనికైతే ప్రత్యేకంగా స్కిడ్ ప్లేట్ అయితే ఇంకేమీ ఇవ్వలేదు. ఇది మంచి పెరల్ వైట్ అనమాట. ఈ ఎలా వస్తుందంటే ఇది లైటింగ్ పడినప్పుడు కానీ లేకపోతే మనం సన్లైట్లోకి వెళ్ళినట్టు కానీ చాలా మంచిగా చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. ఈ కలర్ ఇది పెరల్ వైట్. లైటింగ్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఆల్రెడీ మనకి కొత్త ఏం కాదు కదా, ఎప్పటి నుంచో హోండాలో ఉన్నది ఇది. ఇక్కడ ఈ క్రూజ్ కట్స్ కొంచెం డిఫరెంట్గా చాలా మంచిగా ప్రజెంట్ చేశారు. అలాగే ఈ క్రోమ్ యాక్సెంట్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉన్న దాంట్లో కొంచెం అది బండగా హెవీగా అనిపిస్తుంది. ఇది చాలా మంచిగా సాఫ్ట్గా దీని మంచి లుక్ తీసుకొచ్చారు. ఇది ఒకటి. ఈ క్రోమ్ యాక్సెంట్ కంపల్సరీ వస్తుంది. బట్ దీనికి ఎట్లా అంటే సపరేట్ అయినట్టుగా కాకుండా ఇన్బిల్ట్గా చాలా బాగా మంచిగా డిజైన్ చేసుకొచ్చారు. అదొకటి బాగుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి 185 60 R15 అంటే 15 నుంచి వీల్స్ వస్తాయి అనమాట. ఎలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి మెక్పర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ వస్తుంది. దాంతోపాటు నైట్రో చార్జ్డ్ సస్పెన్షన్ వస్తుందన్నమాట. ఇంకొకటి కనిపిస్తుంది లేదు, ఇక్కడ కనిపిస్తుంది. మెక్పర్సన్ స్ట్రట్తో పాటు అలాగే దీనికి మనం సపరేట్గా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎడిషనల్ కంఫర్ట్ కోసం అని చెప్పేసి ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఇది ఒకటి చక్కగా ఒక ఫ్లవర్ టైప్లో డివైడ్ చేశారు. ఇదేమో గుడియర్ నుంచి టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్ ఓఆర్ఎమ్స్ ఇస్తున్నారు. కింద వచ్చేసరికి ఇక్కడ మనకి ఇందులో ఇదేమో మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అలాగే ఏ పిల్లర్ వచ్చి ఫుల్ వైట్ వస్తుంది, సి పిల్లర్ వచ్చి ఫుల్ వైట్ బాడీ కలర్లో వస్తుంది. బి పిల్లర్ మటుకు మ్యాట్ ఫినిష్లో బ్లాక్ కలర్ తీసుకొచ్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసరికి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఇందులో ఉంది. మనకి సైడ్ బాడీ క్లాడింగ్స్ ఇంకేం ఇవ్వలేదు మనకి. వీల్ ఆర్ట్స్ కానీ ఏం రాలేదు. ఓన్లీ మడ్ ఫ్లాప్స్ వచ్చినాయి. ఫ్రంట్ అండ్ రియర్ మడ్ ఫ్లాప్స్ వచ్చినాయి. వెనకాల వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ ఏమో డిస్క్ బ్రేక్ వస్తుంది. దీనికి వచ్చేసరికి ట్విస్ట్ బీమ్ వస్తుంది వెనకాల. దాంతోపాటు సస్పెన్షన్ కూడా మోనో సస్పెన్షన్ ఒకటి నైట్రాక్స్ చార్జ్డ్ సస్పెన్షన్ యాడ్ చేస్తారు. అదొకటి కంఫర్ట్, ఎడిషనల్ కంఫర్ట్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి టైల్ ల్యాంప్స్ ఏదైతే ఉన్నాయో ఇదొకటి చాలా మంచి లుక్ తీసుకొచ్చింది దీనికి. ఇక్కడ ఇదంతా వచ్చేసరికి రివర్స్ పార్కింగ్ లైట్స్, ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఇందులో చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఇది హోండా సిటీని తీసుకున్నారు, చాలా బాగుంది. ఇది ఇవ్వడం దీనికి ఫ్రంట్ ఏమో ఎలివేట్ లుక్ తీసుకురావడం చాలా బాగుంది. మంచి ఒక ఎట్లా అంటే ఒక హైబ్రిడ్ వెహికల్లా ఉందన్నమాట చూడడానికి రెండింటికి మధ్యలో. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి హోండా బ్యాడ్జింగ్ ఇస్తున్నారు. ఐవిటెక్ అని చెప్పేసి ఇక్కడ మనకి వస్తుంది. ఎమేజ్ బ్రాండ్ ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో డిఫాగర్ లైన్స్ వస్తాయి. అలాగే షార్క్ ఫిన్ యాంటెనా ఒకటి మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి రియర్ వైపర్స్ ఉండవు, ఎందుకంటే ఇది సెడాన్ కాబట్టి వాటర్ వెళ్ళిపోతుంది, జారిపోతుంది అనే ఉద్దేశంతో దీనికి ఇవ్వరు అనమాట. అది ఓన్లీ ఎస్యూవీస్ మాత్రమే ఇస్తారు. అంటే నిలబడి ఉంటుంది కదా, క్లీన్ అవ్వదనే ఉద్దేశంతో దానికి ఇస్తారు. 415 లీటర్స్ మ్యాసివ్ బూట్ వస్తుంది అనమాట. చాలా ఉంది ఇందులో. 1 2
3 దాటి ఉంది. 3 వచ్చేసరికంటే 324, 25.5 దగ్గర 27, 28 అంగుళాలు ఉంది లోతు. సైడ్ అయితే వెడల్పు చెప్పక్కర్లేదు కదా, బోల్డంత ఉంది. మీకు ఒక ఫ్యామిలీకి చక్కగా హ్యాపీగా మనం ఎంత దూరమైనా సరే కంఫర్ట్గా వెళ్ళొచ్చేయచ్చు అనమాట. బూట్ అయితే చూసుకోక్కర్లేదు, ఫుల్ లగేజ్ పట్టుకెళ్ళిపోవచ్చు 4 పర్సన్స్కి. అలాగే ఇక్కడ వచ్చేసరికి క్యామ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇక్కడ వస్తుంది. ఇంకా దీనికి స్పాయిలర్ కానీ అవి కానీ ఏం లేదు. వెనకాల ఒక 2 ఏమో పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది వెనకాల. నెక్స్ట్ వచ్చి వెనకాల రియర్ సైడ్ మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను అసలు లోపల ఎలా ఉంది ఏంటి కంఫర్ట్ అన్నీ ఒకసారి చూద్దాం. రండి వచ్చేయండి. ఇదైతే డోరు ఒక 75 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. కంప్లీట్గా 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవ్వలేదు ఇది డోరు. కొంచెం నాకైతే పర్వాలేదు. ఇంకొంచెం ఎవరైనా ఒళ్ళుగా ఉంటే పుష్టిగా ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకోండి తగులుతుంది, ఇది డొంగుంది, లోపలికి వెళ్ళాలి. ఇదంతా డోర్లో మ్యాట్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్ వచ్చేసరికి ఇది సాటిన్ ఫినిష్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనం తెలుసుగా పవర్ విండో. ఇక్కడ వచ్చి ఒక 1/2 లీటర్ బాటిల్ పడుతుంది, లీటర్ పట్టదు అనుకుంటున్నాను. ఇది కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. మొత్తం 4 పక్కల ఇచ్చారు. డ్రైవర్ సైడ్ దగ్గర నుంచి అన్ని కూడా గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలాగే ఇందులో సార్ బీచ్ కలర్ ఇచ్చారు. ఇదంతా నేను వచ్చి 5'6" హైట్, నా హైటు ఇక్కడ వచ్చి నాకు సుమారుగా ఒక 4 ఇంచెస్ అయితే కనుక గ్యాప్ ఉంది నాకు ఇక్కడ పైన. హెడ్ రూమ్ అయితే మరీ ప్లెంటీగా అయితే లేదు, బట్ ఓకే మేనేజబుల్ అనమాట. ఒక 5'8", 5'10" ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకొంచెం పొడి ఎవరైనా ఉండండి ఒకసారి వచ్చి ట్రై చేసి చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు ఫ్రంట్ మూవ్ అయితే బాగుంటుంది. అలాగే సీట్ అయితే కనుక కుషన్ బాగుంది, కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చి థై సపోర్ట్ అయితే నాకు థై సపోర్ట్ బాగుంది. ఇక్కడ ఎక్కడ అసలు ఒక వేలు దూరే గ్యాప్ కూడా లేదు. ఇందులో వచ్చి ఒక 6.5 ఇంచెస్ ఏమో ఇక్కడ నాకు లెగ్ రూమ్ ఉంది. నీ రూమ్ కూడా చాలా స్పేస్ ఫ్రీగా ఉంది. ఇందులో 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు, ఆమ్రెస్ట్ ఇస్తున్నారు. ఇది బాగుంది. వెనకాల వచ్చి మనకి ఇందులో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే లేవు. 3 ప్యాసింజర్కి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ఇచ్చారు. అలాగే సీట్ బెల్ట్స్ 3 ప్యాసింజర్స్కి ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో సరే మనకి రియర్ ఇందులో ఏసీ వెంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఇది ఒక మంచి థింగ్. ఇది ఎందుకంటే సమ్మర్ వచ్చేసరికి దోల తీరిపోద్దు కదా, లేదంటే ఖచ్చితంగా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏసీ ఉండాలి. ఎదరి నుంచి వస్తుంది కానీ అది సరిపోదు, ఇది ఉంటే బాగుంటుంది. ఇది మంచి విషయం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇందులో డెడికేటెడ్గా 12 hours పవర్ సాకెట్ ఇచ్చారు. ఏదైనా ల్యాప్టాప్ లాంటిది ఏమైనా ఉంటే వర్క్ చేసుకునే దానికి ఇక్కడ పెట్టుకొని. ఇక్కడ వచ్చేసరికి మనకి రీడింగ్ ల్యాంప్ ఒకటే ల్యాంప్ ఇచ్చారు ఇందులో, అది కూడా హాలోజన్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. మనం ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి డ్రైవర్ సైడ్ అది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే వైడర్ ఓపెనింగ్ ఉంది. అది దగ్గర 80-85 డిగ్రీస్ వరకు ఉండొచ్చు. ఇది వైడర్ ఓపెనింగ్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ ఇందులో చూసాం కదా, ఇందులో సేమ్ మనకి డోర్ హ్యాండిల్ అయితే ఇందులో సాటిన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి 4 పవర్ విండోస్, ఆటో పవర్ విండో అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి డ్రైవర్ సైడ్ సింగిల్ టచ్ అనమాట ఇది. అలాగే చైల్డ్ లాక్. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎంసి ఈ బటన్స్. అలాగే మనకి ఇక్కడ ఇందులో స్పీకర్స్ వస్తున్నాయి కదా, 4 స్పీకర్స్ ప్లస్ 2 ట్వీటర్స్ వస్తాయి అనమాట. ఫ్రంట్ మనకి డ్రైవర్ సైడ్ ఇక్కడ ఒకటి వస్తుంది, ప్యాసింజర్ సైడ్ అక్కడ ఆ డోర్లో ఒకటి వస్తుంది. మొత్తం టోటల్గా 2 ట్వీటర్స్ వస్తాయి, 4 స్పీకర్స్ వస్తాయి. మొత్తం టోటల్గా 6 స్పీకర్స్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫ్రంట్ అయితే కనుక బకెట్ సీట్లు ఇచ్చారు. ఇక్కడ మనకి కాళ్ళకి ఇక్కడ సపోర్ట్ ఉంది, మనకి థై సపోర్ట్ లోపల నుంచి బయట నుంచి కూడా ఉంది. కనుక ఇక్కడ నడనికి అయితే హగ్ చేసుకుని ఇలా ఉన్నాయి సీట్లు. ఇవి కుషన్ అయితే బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది మొత్తం క్లాత్ అయితే కనుక. థై సపోర్ట్ అయితే కనుక కొంచెం నాకు ఒక 2 వేళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇందులోకి. ఇంకొంచెం థై సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీల్ అనమాట. ఎవరిని యూజ్ చేస్తున్నారంటే మీకు ఒకసారి కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని. అలాగే ఇక్కడ ఇందులో వచ్చేసరికి టెలిస్కోప్ ఇవ్వలేదు, టిల్ట్ ఓన్లీ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏదోసరికి 3 స్పోక్ వీల్ వచ్చింది. ఇందులో మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది రైట్ సైడ్, అదైతే ఇందులో లేదనమాట. ఈ వెహికల్లో ఈ వేరియంట్లో అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వచ్చిన మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి అనమాట. చిన్నగా ఒక స్పేస్ ఇచ్చారు. ఇది మనకు ఆమ్రెస్ట్ అయితే లేదు, అదొకటి ఆఫ్టర్ మార్కెట్ దొరకచ్చు. ఇది మాన్యువల్ కాబట్టి ఇందులో 5 గేర్స్ వస్తాయి, 5+1 అనమాట రివర్స్ గేర్. ఇది మొత్తం టోటల్గా ఇక్కడ ఇలా ఉంటుంది ఇది. అలాగే ఇక్కడ వచ్చి మనకి ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడేమో 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు అన్నమాట. ఇది కీ పెట్టుకోవడానికి దీనికి ఏదైనా సరిపోతుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి మనకి 2 యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి డెడికేటెడ్గా 12 volts పవర్ సాకెట్ ఇచ్చారు. ల్యాప్టాప్ లాంటిది ఏమైనా ఉంటే కొంచెం హెవీ పవర్ వాడుకునే దానికోసం.
అలాగే ఇక్కడ దీనికి వచ్చేసరికి ఈ యూఎస్బీలకి స్విచ్ ఇచ్చారు ఇందులో. ఆఫ్ ఆన్ స్విచ్ అనమాట అండి. ఇది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, అసలు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అదొక సేఫ్టీ థింగ్ బాగానే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మీడియా దీనికి సంబంధించిన ఏసీ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. మ్యాక్స్ కూల్ అనమాట. ఇది ఒకసారి అయితే ఆన్ చేసామంటే ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది మనకి ఒకేసారి చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. చెప్పాలంటే గడ్డగడేసేంత కూలింగ్ వచ్చినట్టుగా వచ్చేస్తుంది అనమాట. బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో హజార్డ్ లైట్ డెడికేటెడ్గా ఇచ్చారు. ఈ ఏసీ వెంట్స్ ఇక్కడ ఇచ్చారు. మొత్తం అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంది, సెంటర్లో 2 ఉన్నాయి. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇది లైటింగ్ కంట్రోల్స్ అనమాట. ఇది ఆటోలో ఉంది. ఇది మనకి లో లైట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎదర కార్ మీద కనిపిస్తుంది లైటింగ్ మీకు. ఇది వచ్చి లో బీమ్. ఇది ఇప్పుడు ఈసరికి హై బీమ్ మీద ఆన్ చేస్తున్నాం చూడండి. ఇది హై బీమ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో వైపర్ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇవి దీనికి సంబంధించిన వైపర్ కంట్రోల్స్. మనకి ఇందులో వచ్చేసరికి 7 ఇంచ్ సెమీ డిజిటల్ వస్తుంది. మనకి ఇందులో మన డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఎంత మనకి డిజిటల్ కన్సోల్. అలాగే ఇక్కడ వచ్చేసరికి 8 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించి సెమీ డిజిటల్ అనమాట. అంటే కొంత అనలాగ్ వస్తుంది, అలాగే కొంత డిజిటల్ వస్తుంది అనమాట. ఇది అనలాగ్లో చూపిస్తుంది మనకి స్పీడోమీటర్ వచ్చి, అదేమో డిజిటల్లో చూపిస్తుంది మనకి ఫ్యూయల్ లో ఉందని చెప్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ 8 ఇంచ్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే కొత్త వెహికల్, డెలివరీ వెహికల్ అట, అందువల్ల ఏమీ నేను టచ్ చేయట్లేదు. ఇది ఈ స్క్రీన్ అది అంతా కూడా క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అంటే దీనికి ఒక స్క్రీన్ ఫిల్మ్ ఉంది అడ్డంగా. ఇక్కడ వచ్చి మనకి ఇందులో ఓన్లీ ఎఫ్ఎం రేడియో ఒకటి చూపిస్తూ ఉంది. దానికి మాన్యువల్ అనమాట. ఇది ఐఆర్వింగ్ ఆటో డిమ్మింగ్ ఇవ్వలేదు ఇందులో, మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి రీడింగ్ ల్యాంప్స్ 2 ఇస్తున్నారు అనమాట. డ్రైవర్కి, కో ప్యాసింజర్కి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి వ్యానిటీ మిర్రర్ డ్రైవర్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే కో ప్యాసింజర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం జరిగింది అనమాట. డాష్ బోర్డ్ చూద్దాం ఒకసారి. డాష్ బోర్డ్ చూసుకుంటే ఏమైంది, ఇదంతా బీజ్ వచ్చింది. ఇక్కడ ఒక సాటిన్ కలర్, అలాగే మధ్యలో బ్లాక్ కలర్, ఇది ఒక సాఫ్ట్ ఫినిష్ ఇచ్చారు. పైన ఇది ఒక మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. ఒక చిన్న డిజైన్ యాడ్ చేశారు అనమాట. అలాగే ఇక్కడ గ్లో బాక్స్ చూపిస్తాను. గ్లో బాక్స్ అయితే కనుక ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది ఇందులో. కాకపోతే ఏంటంటే హైడ్రాలిక్ ఇవ్వలేదు. ఇది అదొకటి ఎందులో మిస్ అయింది అనుకుంటున్నాను నేను. మనం ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ అది చూద్దాము. ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి ఉంచాను మనకు ఒక తెలియడం కోసం. ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. అంటే ఒక్కొక్క సిలిండర్కి 4 వాల్వ్స్ వస్తాయి. ఇందువల్ల ఇది చాలా స్మూత్ ఉంటుంది అనమాట. ఇది మనకి చక్కగా హైవేలో కాదు, సిటీలో కాదు, ఎక్కడైనా కంఫర్ట్గా హ్యాపీగా తిరగచ్చు. అయితే సిటీలో రైడ్ చేసుకుని, సిటీలో ఎక్కువగా దీన్ని వాడుకోవాలనుకున్న వాళ్ళు అయితే కనుక ఆటో గేర్కి వెళ్తే మంచిది. ఎందుకంటే 7 గేర్ CVT వస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇందులో ల్యాగ్ అనేది ఉండదు. చాలా మంచి స్మూత్ రైడ్ ఎంజాయ్ చేస్తారు. సిటీలో అస్మాను ట్రాఫిక్లో అది గేర్లు చేంజ్ చేసుకుని జంజాటం కూడా ఉండదు. దీనికి 1.2 లీటర్ 4 సిలిండర్ ఇది వచ్చేసరికి. అంటే టెక్నికల్గా వచ్చి 1199 cc వస్తుంది. 90 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి హయ్యర్ స్పీడ్స్లో కానీ, లోయర్ స్పీడ్స్లో కానీ ఎక్కడ ల్యాగ్ అనేది కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనకి దీనిలో వచ్చేసరికి మనకి ట్రాన్స్మిషన్ వస్తుంది. అలాగే ఆటో గేర్ అయితే కనుక 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది అనమాట. CVT ట్రాన్స్మిషన్ వస్తుంది. దీనికంటే కూడా అది ఇంకా చాలా బాగుంటుంది. స్మూత్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట గేర్ అది సిస్టము. మాన్యువల్ గేర్ అయితే కనుక 18.65 kmpl కంపెనీ ARI క్లైమ్ చేస్తుంది. అలాగే ఆటో గేర్ అయితే కనుక 19.65 అని క్లైమ్ చేస్తున్నారు. అయితే ఇన్ జనరల్గా మనకి రియల్ వరల్డ్ మైలేజ్ అయితే కనుక నేను విన్నది, నాకు తెలిసింది చెప్తున్నాను. సిటీ రైడ్లో అయితే కనుక 12 to 13, 14 వరకు వస్తుంది. అదే హైవే అయితే కనుక 16+ వస్తుంది అనమాట. కొంతమంది అయితే 17, కొంతమంది 18 కూడా తీసుకున్నాం అని చెప్తున్నారు. ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఒకసారి మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. మనకి లెంగ్త్ వచ్చేసరికి 3995 mm వస్తుంది అనమాట. అంటే 4 మీటర్కి ఒక 5 mm తగ్గుతుంది. సబ్ 4 మీటర్ అనమాట. మనకి టోటల్ లెంగ్త్ వచ్చేసరికి 3995 వస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి విడ్త్ వచ్చి 1733 mm వస్తుంది అనమాట విడ్త్ వచ్చి. అలాగే హైట్ వచ్చేసరికి 1500 mm హైట్ ఉంది దీనికి. వీల్ బేస్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ వీల్ సెంటర్ నుండి, అలాగే రియల్ వీల్ సెంటర్కి వచ్చేసరికి దీన్ని వీల్ బేస్ అంటాము మనం. ఇది 2470 2470 mm వస్తుంది ఇది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 172 mm ఉంది. సో దీనివల్ల మనం ఎలాంటి టెరెన్స్లో అయినా కూడా హ్యాపీగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మరీ హెవీ ఘాటీలు అవి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు అయితే నేను చెప్పలేను, బట్ ఆల్మోస్ట్ ప్రతి చోట వెళ్ళిపోవచ్చు. మరి ఆ పర్టికులర్ ఆఫ్ రోడింగ్ అంటే కాదు, కానీ మనం డ్యూయల్గా ఆఫ్ రోడ్, సిటీస్లో జనరల్ రైడ్స్ అన్ని చోట్ల హ్యాపీగా జర్నీ చేయొచ్చు దీంతో. మనకి దీనిలో వచ్చేసరికి 35 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ వచ్చేసరికి. ఇది ఇందులో వచ్చేసరికి మనకి ప్రస్తుతం అయితే కనుక E20 నుంచి వస్తున్నాయి కదా, ఇథనాల్ పెట్రోల్ బ్రాండెడ్, అవి రన్ అవుతున్నాయి ప్రస్తుతానికి. దీనికి సంబంధించి
అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినట్టుంటే నాకు ఒకసారి మీరు కామెంట్‌లో చెప్పండి. కంపెనీ అయితే గనుక అమెజాన్‌లో మనకి వచ్చిన ఈ ఫేస్ లిఫ్ట్‌లో ఏదైతే ఉందో దీనిలో 6 కలర్స్ కంపెనీ మనకి ఇందులో ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కలర్స్ ఆఫర్ చేస్తుంది. అదే మనకి ఇందులో వచ్చేసరికి ఇక్కడ నాకు షోరూమ్‌లో అవైలబిలిటీ అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి పెర్ల్ వైట్. చెప్పాలంటే ఒక చాక్లెట్ టైప్‌లో కనిపిస్తుంది. ఒక మెటాలిక్ బ్రాంజ్ అనమాట ఇది. డిఫరెంట్ లుక్ వస్తుంది ఇది. ఇది బ్రౌన్ అని చెప్పలేము, అలా అని ఇది కాదు. ఇక్కడ వచ్చేసరికి ఇదొక మనకి లేటెస్ట్ గ్రే కలర్ అనమాట. ఇందులో ఇదొక థర్డ్ కలర్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఇందులో ఫైనల్‌గా కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్, ఇది డార్క్ బ్లూ. ఇక్కడ నాకైతే 4 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 4 కలర్స్ మీకు చూపించే ప్రయత్నం చేశాను. అలాగే రెడ్ కలర్ ఉంది ఇంకొకటి. కాకపోతే వెనకాల దానికి యాడ్‌లో ఉందన్నారు. అది ఇప్పుడు చూపించేదానికి అవకాశం లేక నేను చూపించలేకపోతున్నాను. అలాగే మీకు ఇందులో వచ్చేసరికి ఇది కంప్లీట్‌గా టోటల్ టాప్ ఎండ్ అనమాట ఇది. 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ వస్తుందనమాట. ఇది సీవీటీ గేర్‌తో వస్తుందనమాట. దీనిలో ఉన్న ఆటో గేర్ వల్ల మీకు మంచి స్మూతర్ రైడ్ ఎంజాయ్ చేస్తాం. సిటీలో గానీ, హైవేలో గానీ ఎక్కడైనా సరే చాలా బాగుంటుంది. సీవీడీ గేర్ బాక్స్ వల్ల మనకి ఏంటంటే ల్యాగ్ అనేది లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు జర్నీ. అయితే ఇందులో వచ్చేసరికి మనకి టాప్ ఎండ్‌లో వచ్చి ఏంటంటే ఇందులో ADAS లెవెల్ 2 కెమెరా బేస్డ్ సేఫ్టీ సిస్టమ్ అంతా ఇస్తున్నారు వీళ్ళు. అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనమాట ADAS అంటే. ADAS లెవెల్ 2 ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇందులో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టేయండి. మీకు మనం కొత్తగా వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని వచ్చేసరికి కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.